సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ కోసం చేపడుతున్న అదనపు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే మాణిక్రావు ఆందోళన చేపట్టారు. న్యాల్కల్ మండలంలోని డప్పూర్, మల్గి గ్రామాల్లో అదనంగా మరో 2000 ఎకరాల భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డప్పూర్లో రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. నిమ్స్ కోసం ఇప్పటికే 12,600 ఎకరాలు సేకరించినా ఇంకా చాలదన్నట్టు మరో 2,000 ఎకరాలు సేకరించడం సరికాదని ఎమ్మెల్యే మండిపడ్డారు. న్యాల్కల్ మండలాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పంట పొలాలను సందర్శించి ఆందోళన వద్దని, మీ వెంట ఉంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. న్యాల్కల్ మండలాన్ని మొత్తం కూడా చాలా చేసి గొంతు వేసి ప్రయత్నం చేసేది మన కూడా 12,650 భూములను కూడా ఆదేశి నీళ్ళని రానిపడి ఆ జనం మళ్ళీ 14 కూడా ఉత్తమ లాభాలు కాల్చేసిన పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు. అక్కడ 12,000 తీసుకున్నారు, ఇప్పుడు 2,000 తీసుకున్నారు. అంటే మొత్తానికి మండలి మొత్తం కూడా నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి ఏకమత్యం కూడా ఐక్యమత్యంగా ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ భూమి మంచిదే కదా, నాకేం అవసరం అని తప్పుడు అడుగుతూ ఉంటారు. కానీ ఐక్యమత్యం ఎవరి భూమి మీద అందరి నుంచి మరి ఆశవలసిన పరిస్థితి. దాంట్లో నాతో పాటు కూడా నేను కూడా తప్పకుండా ప్రతి వారిలో నేను వస్తానని మీకు తప్పకుండా నేను వస్తున్నానని చెప్పి మరి శివకుమార్ గారికి రావడం జరిగింది. ఎందుకంటే భూమి అనేది కూడా చాలా మనకు పని ముఖ్యం. మనం అలాగా మనం తెచ్చినటువంటి భూమి ఇది కలితాన్ని కాదు. భూమి ఇప్పుడే శుక్రాలు చెప్తున్నాడు, భూమాత యొక్క మనకి మనం కాపాడుతున్నటువంటి మనకు. అలాగే మరి ఎంతో మంది అనేక మంది చెప్తా ఉన్నారు, మరి ఏంటి చెప్పి ఈ యొక్క భూమిని చేసే ప్రయత్నం చేస్తాను. గతంలో తెలుసు, అక్కడ కూడా అన్ని రాష్ట్రాలైతే ఆగమాగం పెట్టారు. చాలా మంది భూమిని చేసుకుంటారు. కాబట్టి మన భూములు మనకు ఉండాలనే ప్రయత్నాలు మనం అందరూ కూడా, మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా ఏ భూమి కానీ ఏ భూమి సరిగ్గా చేసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా పోవాలి. మనకి 3 గ్రామాలు కూడా నిజంగా కూడా చాలా అన్యాయం. ఆల్రెడీ 12,000 ఇప్పుడు 2,000 కొట్టారు.